నమస్తే, నేను ఇందు. విజయసాయి రెడ్డి గారు అయితే ఒక ట్వీట్ సంచలనంగా మారింది. లిక్కర్ స్కామ్ దొంగల బట్టలు సగం విప్పేశాను, మిగతా సగం బట్టలు కూడా పూర్తి నా జోలికి వస్తే మిగతా వాళ్ళ బట్టలు కూడా విప్పేస్తానంటూ ఒక సంచలన ట్వీట్ చేశారు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సరే, మరి చూస్తున్నాము రోజుకొక కోణం అయితే తిరుగుతుంది. సో విజయసాయి రెడ్డి గారు అయితే వాళ్ళు ఒక ట్వీట్ సంచలనంగా మారింది. అంటే నా జోలికి వస్తే ఖచ్చితంగా జగన్ బట్టలు విప్పుతానని చెప్పేసి ఇండైరెక్ట్ గా అయితే కౌంటర్ వేసినట్టు తెలుస్తుంది. ఏమంటారు సార్ దీన్ని? అంటే జగన్ గారికి చాలా విధేయుడిగా ఉన్న వ్యక్తి, జగన్ గారిని డైరెక్ట్ కనకపోయినా జగన్ గారి అండ్ టీంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే 8 ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు చిట్టంతా విప్పుతాననే ఉద్దేశంలో ట్వీట్ చేశారు. యాక్చువల్గా లిక్కర్ స్కామ్ ఎంత పెద్ద స్కామ్ అంటే, మనం ఢిల్లీలో జరిగిన స్కామ్ ఏదైతే చూసామో, కవిత గారు ఒక 5-6 నెలల లోపల ఉన్నారు. తర్వాత మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అరెస్ట్ అవడం, ఆ క్రెడిట్ ఒక కేజ్రీవాల్ గారికి దక్కింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అరెస్ట్ అవడం అంటే చిన్న చితక విషయం కాదు. ఢిల్లీలో మీరు అన్నట్టు 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. విజయమాల్యది 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. కానీ ఇదైతే ఇంకా సెన్సేషన్ ఒకటి క్రియేట్ చేసింది. సెన్సేషన్ లక్షల కోట్ల. మేబీ ఎందుకు లక్షల కోట్లు అంటున్నానంటే, అసలు రెవెన్యూ జనరేటర్స్ అనాలేమో ఈ తాగుబోతుల్ని. పచ్చిగా చెప్పాలంటే రెవెన్యూ జనరేటర్స్ అని ఎందుకు అంటున్నానంటే, అసలు లిక్కర్ షాపులే లేనిది, లిక్కర్ నడిపించింది ఏ ప్రభుత్వం కూడా నిలబడదు అని కూడా సరదాగా ఒక నానుడి మాట్లాడుకుంటాం. బాబు, ప్రభుత్వాలు నడిపించేది మేమే రా అంటుంటారు సరదాగా ఈ తాగుబోతుకు సిట్టింగ్ లో కూర్చునే వాళ్ళు. సో అటువంటి లిక్కర్కి ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్లలో 19 నుంచి మొన్న 24 వరకు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 23 వరకు కూడా ఆ లిక్కర్ షాపులు ప్రభుత్వాలు నడిపించాయి. ఎక్కడ వైన్ షాపులన్నీ క్లోజ్ చేయించాయి, ఎక్కడో బార్ అండ్ రెస్టారెంట్ కొన్ని పెర్మిషన్ ఉన్నాయంటే. ఈ అన్నిటికీ కూడా యూపీఐ లేదు, క్యూఆర్ కోడ్ లేదు, కార్డ్ స్వైపింగ్ లేదు, లేదంటే మామూలుగా డిజిటల్ ఏమీ లేదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. దీన్ని బట్టే తెలుస్తుంది ఎంతవరకు. పైగా ఎటువంటి లిక్కర్ అది? బయట వాడికి ఒక 20 రూపాయలకు 30 రూపాయలకు తయారయ్యేది 300కి అమ్మాడు వాడు. దానికి ఒక నియంత్రణ లేదు, దానికి ఒక ఆఫీసర్ లేడు, దానికి ఒక కస్టమ్స్. ప్రభుత్వం ఉంది, అది ఎవడు వెళ్తాడు రైడ్కి? వెళ్ళడానికి లేదు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా పై అధికారులు చెప్తే వీళ్ళు వెళ్తారు, వెళ్ళినా అది పాస్ చెల్లదు. సో దాని మీద ఒక కస్టమ్స్ వాడు లేడు, ఒక బాబు ఏంటి టైమింగ్స్ లేవా, లేబర్ ఆఫీసర్ వచ్చి అడగడానికి లేదు, ఎవడు మాట్లాడడం లేదు. పైగా ఆ పేర్లు కూడా ఎంత విచిత్రంగా ఉండేవండి. ఏంటది 3 క్యాపిటల్స్ అట, భూమ్ అంట, ఆ స్పెషల్ స్టేటస్ అంట, ఇట్లాంటి పిచ్చి ఎప్పుడు వినని పేర్లతో. పైగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మార్కెట్లో ఉండే ఏదైతే మందు బాబులకు బాగా ఐడియా ఉంటాయి, ఆ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ దొరికేవి కాదు. ఒకవేళ దొరికినా పక్క రాష్ట్రాలతో పోల్చితే దీని మీద ఒక 500-700 ఎక్స్ట్రా ఉండేదంట. మరి ఎవరు పాయింట్అవుట్ చేయలేదు సార్? ఎవరు రేస్ చేయలేదంటారా? ఎందుకు చేయలేదమ్మా? ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు దీని మీద 2-3 లేఖలు రాశారు, కేంద్రానికి రాశారు, సుప్రీంకోర్టు కూడా ఒకసారి రాశారు. అయ్యా, ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని ఉన్నాయి, ఈయన 12 ఏళ్ళు 13 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు, ఏంటి ఈ పరిస్థితి, కేసు తేల్చరని. ఒకసారి పురంధరేశ్వరి గారు ప్రజల్లో వెళ్తూ ఈ స్కామ్ విషయం బయట పెడదామని చెప్పి తాడేపల్లి గూడెంలో సభ నిర్వహించినప్పుడు డైరెక్ట్గా ఒక లిక్కర్ షాప్కి వెళ్ళి ఆవిడ బాటిల్ ఏదో కొన్నారు. దాని మీద ఏదో పిచ్చిగా పేరుంది, దాని మీద ఉన్న ఎంఆర్పి ఒక రేటు ఉంది, వీడు అమ్మేది ఇంకో రేటు. అది కూడా ఒకసారి ఆవిడ చూపించి వీడియో చేసి ఆవిడ ఒక ఫైల్ చేసి ఆవిడ అధిష్టానానికి అప్పట్లోనే లేఖ రాశారు. ఆవిడ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇవన్నీ చాలా మంది అయినా కూడా అందరికి డౌట్ ఏంటంటే, అసలు గత ప్రభుత్వం బీజేపీ ఎందుకు తాత్సారం చేసింది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. దానికి స్కామ్ అనేది, ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది జగన్ ప్రభుత్వం వచ్చాకనే స్టార్ట్ అయింది అంటారు. ఇప్పుడు ఏవైతే మీరు కాస్ట్ డీటెయిల్స్ చెప్తున్నారు కదా, అంతకు ముందు నుంచి ఉన్నాయి లిక్కర్ షాపులు ఉన్నాయి, కానీ ఏ షాపులు ఎవరెవరు ఏదమ్మో రెగ్యులర్ బ్రాండ్సే ఉన్నాయి. ప్రభుత్వం షాపులు నడిపించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. షాపులు క్లోజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వమే. ఒకప్పుడు నేను పుట్టక ముందే నాకు మా పెద్దవాళ్ళు చెప్పేవారు, ప్రసాద్ అనేవారంట, ప్రభుత్వ సారాయి దుకాణం ఉండేదంట అప్పట్లో. ఓన్లీ కేవలం సారాయి, మంచి సారాయి అమ్మేవారంట. సో అలాగా ఇది ఒక గవర్నమెంట్ యారెక్స్ షాప్, లిక్కర్ షాపులు అని వీళ్ళు పెట్టి దానికి ఎవరికి, వేరే వాడికి, థర్డ్ పర్సన్కి ఎవరికి ఇవ్వకుండా వీళ్ళే పోనీ ఏ జిల్లాకు ఆ జిల్లాకు వైసీపీ నాయకులకి ఏమైనా ఇచ్చారంటే అది లేదు, మొత్తం క్రెడిట్ గోస్ టు
అధినేతకే. ఓకే ఓకే జగన్ మొత్తం జగన్ గారే మేబీ అంటే ఇప్పుడు ఆ విషయం అదే ఒక్కొక్కటిగా వస్తుంది బయటికి. సో ఇలా వ్యవహారం వచ్చినప్పుడు ఆ రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనే మొత్తం నడిపించాడు చూసుకున్నాడు అన్నట్టుగా ఎంక్వైరీలో చెప్పారు. ఇది సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. తర్వాత విజయసాయి రెడ్డి గారు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కానీ వ్యాపారాల్లో కానీ వ్యవహారాల్లో కానీ నెంబర్ 2 ఆయన. నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు అయితే నెంబర్ 2 విజయసాయి రెడ్డి. ఈవెన్ వాళ్ళు ఎదుర్కొంటున్న కేసుల్లో కూడా A1 జగన్మోహన్ రెడ్డి గారు అయితే A2 విజయసాయి రెడ్డి గారు. ఇటువంటి విజయసాయి రెడ్డి గారికి లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. విషయాలు అయితే తెలుస్తాయి. బట్ ఆయన ఇప్పటికి 2 సార్లు వచ్చారు సిట్కి. 2 సార్లు వచ్చినా కూడా నేను ఫలానా రాజ్ కసిరెడ్డి చాలా స్మార్ట్ క్రిమినల్, ఆయన చాలా ఇదిగా చేస్తాడు. 2 సార్లు ఇక్కడ అమరావతిలో కానీ హైదరాబాద్లో కానీ నా ఇంట్లో నా సమక్షంలోనే జరిగాయి కానీ నాకు ఇందులో ఏం ప్రమేయం లేదు అంటున్నారు. ఈ రోజు ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే ఇందులో నాకు సింగిల్ NP ముట్టలేదు అని అంటున్నారు. ₹1 కూడా నాకు ముట్టలేదు, సంబంధం లేదు. మరి ఆయన ఇంట్లో జరిగితే సమావేశాలు జరిగి డిస్కషన్ జరిగితే ఆయనకు తెలియకుండా ఆయనకి సింగిల్ NP ముట్టకుండా ఎందుకు ఉంటుంది? పైగా గ్రేట్ ఆడిటర్, గొప్ప లాయరు. అంటే ఈ ఆడిటర్ అందరికీ లా పాయింట్లు కూడా బాగా తెలుస్తాయి, లా చేయకపోయినా. ఎందుకంటే కోర్టుని సబ్మిట్ చేసేటప్పుడు ఎవరైనా కేసు వేసినప్పుడు దీన్ని ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఎలా డిఫెన్స్ ఆడాలి కూడా వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో మ్యాక్సిమం ఆడిటర్స్ అందరికి కూడా లా పాయింట్లో కూడా బాగా నిష్ణాతులై ఉంటారు. సో అలా చేసి వాళ్ళ ఎవరికైతే ఆడిటర్గా పనిచేస్తారో వాళ్ళని సేవ్ చేస్తుంటారు. వాళ్ళ దగ్గర ₹1,00,000 కట్టాలనుకోండి ట్యాక్స్, దాన్ని అది చేసి ఇది చేసి ఒక 5,000 కడతారు. మిగతా 95,000 ఎగ్గొట్టినట్టుగా జెన్యున్గా అయితే. సో అట్లా ఆడిటర్స్ అనేవారు చాలా అంటే కొన్ని జెన్యున్గా ఉండే వాటికి కూడా బాగా చూపించుకొని చేస్తారు, అది వేరే విషయం. బట్ ప్రస్తుత రోజుల్లో డిజిటల్ అయిపోయింది కాబట్టి దానికి ఇంకాస్త జిమ్మిక్కులు ప్లాన్స్ చేసి మొత్తానికి వాళ్ళు ఏదో చేస్తారు. ఎందుకంటే వాళ్ళు నమ్ముకొని వాళ్ళు కూడా వ్యాపారస్తులు పెడతారు కాబట్టి. సో ఇక్కడ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి అన్నిట్లో నెంబర్ 2గా ఉన్న వ్యక్తి, ఇతను కేవలం నా ఇంట్లోనే జరిగింది మీటింగ్, బట్ నాకేమీ తెలియదు, నాకు సింగిల్ NP ముట్టలేదంటే మనమే అనుకుంటున్నాం కదా. మరి సిట్ అధికారులు వాళ్ళు ఇంకా మేధావులు, ఎన్ని కేసులు చూసుంటారు వాళ్ళకి తెలియదా? ఎన్నో డీల్ చేస్తుంటారు. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వాళ్ళ పార్టీ సమావేశంలో మాట్లాడారంట. నెక్స్ట్ రాజ్ కసిరెడ్డి టార్గెట్ అయిపోయాడు, నెక్స్ట్ మిథున్ టార్గెట్ చేస్తారు, మన పెద్దిరెడ్డి గారు అబ్బాయి చేస్తారు అన్నట్టుగా. ఈవెన్ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ అవుతారని ఎలా చెప్పారు? మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ సిట్ అధికారులు పిలిచారు. పిలిస్తే ఆయన నాకు అదే గుర్తులేదే, మర్చిపోయాను అంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానే 3 మాటలు మాట్లాడారు. వాళ్ళ లాయర్ చెప్పారమ్మా, సార్ మీరు 3 చెప్పండి, మిగతా మేము చూసుకుంటాం. మరి అట్లా చెప్పినప్పుడు ఇప్పుడు మనకే నవ్వు వస్తుంది కదా, ఎందుకు తెలియదు? ఇప్పుడు ఇన్నేళ్ళు జరిగి ఎప్పుడో చిన్నప్పుడు సేఫ్ ఆన్సర్. గట్టిగా సిట్ అధికారులు ఒక MP స్థాయిలో ఉన్న వ్యక్తి మిథున్ రెడ్డిని గట్టిగా గద్దించి అడగలేరు. లేదు అబద్ధం చెప్తున్నారు, బయటకు చెప్పినా కంపల్సరీ బయట పడతారు కాబట్టి అది ఒక మాట చెప్పేస్తే పక్కకు జరిగిపోద్ది. వాళ్ళు ఒకటి మాట్లాడితే ఇంకో 10 లాగుతారు వాళ్ళ అధికారులు. అందుకు జాగ్రత్తగా ఏమోనండి గుర్తులేదు, తెలీదండి, మర్చిపోయాను, అయిపోయింది కదా. సో అట్లాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా రిమాండ్లకు తీసుకోవడమో అరెస్ట్ చేయడం ఏదో అవుతుంది. ఒకవేళ విజయసాయి రెడ్డి గారు కూడా పార్టీని వీడి రాజీనామా చేసి అండ్ మోర్ ఓవర్ రాజకీయ సన్యాసం అని అంటున్నారే, రాజకీయ సన్యాసం చేస్తారని లేదు. మరోవైపు బయట వార్తలు ఏంటంటే బీజేపీలోకి వెళ్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు అయితే ఒక వేరే వర్షన్ విన్నాము విజయసాయి రెడ్డి గారిది. అంటే మీరు అన్నట్టు నేను మళ్ళీ రాను రాజకీయ మళ్ళీ బీజేపీలో లైన్ క్లియర్ అయినట్టు కూడా ఒక వార్త వినిపిస్తుంది. అవును, మా రాజకీయం అనేది ఒకసారి అది వాళ్ళ వెనక ఒక 10 మందిని తిప్పించుకొని మంది మార్బులతో ఉన్నవారు ఒక్కసారి వాళ్ళ ఇంటికి ఎవరు రాకపోతే వాడు తట్టుకోలేడు. సో రాజకీయ నాయకుడు అనేవారు ఎప్పుడు వాడు బతికినంతకాలం రాజకీయ నాయకుడిగా ఉండాలనుకుంటాడు. ఆ హోదా, ఆ పరపతి ఇంకెవరికి రాదు. ఇప్పుడు ఎంత డబ్బున్నా అదే రాజకీయ నాయకుడు ఉండే హోదా తిరుమలలోకి వెళ్ళినా కూడా డైరెక్ట్ స్వామివారి దగ్గరికి తీసుకెళ్తాడు. డబ్బున్నోడు మహా అయితే ఆ 10,000 పెట్టి టికెట్ కొనుక్కోగలడేమో. ఈ హోదా, ఈ పరపతి, అందరూ నీరాజనాలు పట్టడం అన్నీ ఉంటాయి కదా. సో దానికోసం వీళ్ళు మరి కాస్త రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు ఇండస్ట్రియలిస్టులు కూడా చాలా మంది, అంటే నేను అనుకోను. సో అటువంటి విజయసాయి రెడ్డి గారు ఇంత రాజకీయ చతురత ఉండి కూడా రాజకీయ సన్యాసం చేస్తారంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. నెక్స్ట్ మరి సిట్ మిథున్ ఆల్రెడీ కసిరెడ్డి ఎయిర్పోర్ట్ లో దొరికారు, అరెస్ట్ చేశారు.
అవును. మిథున్ రెడ్డి గారు కూడా 2-3 సిట్టింగుల్లో ఏదో ఒకటి నిజం చెప్పకపోతే అరెస్ట్ చేస్తారేమో అనే ఒక భయం కూడా ఉంది. ఎందుకంటే చిన్న స్కామ్ కాదు నిజంగా. ఆంధ్ర స్కామ్ ముందు పోల్చితే అట ఢిల్లీ స్కామ్ జూజూబి అట ఏమీ కాదట. అవునంట, లక్షల కోట్ల స్కామ్ ఇది. ఏ విధంగా కూడా కంపారిజన్ చేయడానికి కూడా మీరు సరిపోదు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద రోజుకి ఎంత సేల్ అమ్ముడు అవుతుంది, అలాగే నెలకి ఎంత అవుతుంది, సంవత్సరానికి ఎంత అయింది, అలాగే 5 ఏళ్ళు ఎంత అయినా ఊహించుకోండి. ఒక చిన్న నోట్ లెక్కేసినా కూడా మనం అంతు పట్టదు. దరిదాపుల్లోనే లేదు సార్ అసలు. లేదు అసలు అంత, అసలు ఆ ఫిగర్ కూడా మనం వేయలేము. ఒకటి పక్కన సున్నాలు ఇన్ఫినిటీ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫినిటీ అంతే. అవును. ఓకే సార్, నమస్తే సార్. థ్యాంక్ యూ.